పర్యాటకులపై పంజా అన్నటువంటి వార్తని హైలైట్ చేసి జమ్మూ కాశ్మీర్లో ముష్కర్ల నెత్తుటేర్లు 2 విదేశీయులు సహా 28 మంది మృతి. చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి, కర్ణాటక వ్యాపారి. సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దొండగలు. సౌదీ అరేబియా పర్యటన కుదించుకుని మోడీ తిరుగుపోయిన. చుట్టూ ఎత్తైన పర్వతాలు, చెంతని అందమైన లోయ, దానంచున విశాలమైన మైదానంలో చక్కగా పరుచుకున్న పచ్చిక బయలు, ఆహ్లాదకరమైన వాతావరణం, రమణీయ ప్రకృతిని ఆస్వాదిస్తూ దేశ విదేశాల పర్యాటకులు ఆదమరిచి ఉన్న వేళ ఉగ్రమూక తుపాకులతో విరుచుకుపడింది. సందర్శకుల కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది. తోటాగాయాలతో నెత్తురోడుతూ ఒక్కొక్కరిగా నేల కొరిగారు. పచ్చని మైదానం రక్తశక్తమైంది. ముష్కర్ల అమానవీయ చర్యకు నాగరిక ప్రపంచం నివ్వెరపోయింది. జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇది. కాల్పులను అత్యంత హేమైన చర్యగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. సాయుధ మూక అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించారు. ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోడీ తన సౌదీ అరేబియా పర్యటన కుదించుకుని ఢిల్లీకి బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పెట్టిరేగిపోయారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కర్లు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. దొండగలు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తోటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో గాయపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఘాతుకానికి పాల్పడింది ఎవరు? కశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకులు తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ